నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఔత్సాహానికి పారిశ్రామికవేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాటిపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బిందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సొసైటీ ఫౌండర్ హిమబిందు తెలిపారు. శుక్రవారం VMRDA చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ స్వయం ఉపాధితో జీవించాలనుకునే వారికి రుణాలు అందజేత ఇతర అంశాలు మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు అనే అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇప్పటికే రాజమండ్రిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, ఇప్పుడు విశాఖలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 800 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. నా పేరు హిమబిందు, ఫౌండర్ ఆఫ్ బిందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సొసైటీ. బిందు అంటే బ్రూయింగ్ ఇంటలెక్చువల్ అండ్ నియో డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ఉజ్వల్ ఉమెన్. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ బిజినెస్ని అంటే స్వయం ఉపాధి కోసం ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కడికో వెళ్ళకుండా వాళ్ళకి కావాల్సిన అవకాశాలను వెతుకుతుండేటప్పుడు ఒక అవేర్నెస్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్స్ క్రియేట్ చేయాలని సొసైటీ ద్వారా మేము సపోర్టింగ్గా నిలుస్తున్నాము. సో అందులో మొదటి అడుగుగా అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాల్సిన ఫండింగ్ అంటే లోన్ కావాలి అన్నా, అంటే ఫండ్స్ కావాలి అని అనుకుంటే లోన్ ద్వారా, అలాగే గవర్నమెంట్ మనకి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, అంటే గవర్నమెంట్ నుండి మనకి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎస్పెషల్లీ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అవకాశాల ద్వారా ఎటువంటి లబ్ధి మనం పొందొచ్చు, లోన్ ఎలా తెచ్చుకోవాలి, సబ్సిడీ ఎలా తెచ్చుకోవాలి, అలాగే మనకి ఉన్న ఎలిజిబిలిటీస్ ఏంటి, వాటి మీద ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నామండి. సో ఇదివరకే మేము లాస్ట్ ఇయర్ రాజమండ్రిలో మేము ఫస్ట్గా మేము స్టార్ట్ చేసాము. అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత వైజాగ్లో మేము స్టార్ట్ చేయాలి అని అనగానే నాతో పాటు గవర్నమెంట్స్ అంటే మనకి ఎవరైతే మనకి స్కీమ్ అవైలబిలిటీ ఉన్నారో వాళ్ళందరినీ కన్సల్ట్ చేశాను. అది ఖాదీ విలేజ్ బోర్డు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా కండక్ట్ చేయగానే KVSE, KVAB అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. అందరూ కోఆపరేటివ్గా మాతో సహకరించి ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ ఇస్తున్నారు. సో ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్స్ ఒక 800 రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ అయ్యాయి. అట్లానే అన్రిజిస్టర్డ్ ఒక 500 వరకు ఉన్నాయి. టోటల్గా మాకు ఆల్రెడీ మేము మా త్రూ సొసైటీ ద్వారా మేము సపోర్ట్ చేసిన ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా మాకు ప్రోగ్రామ్కి వస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే త్రూ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏదైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో, ఎంటర్‌ప్రెన్యూర్స్కి కావాల్సిన లబ్ధి ఏంటి, సో వాళ్ళ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ జరుగుతుందండి. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరూ ఈ ప్రోగ్రామ్ని యూస్ చేసుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని, అట్లానే మాకు ఇంకొంచెం ప్రోగ్రామ్స్ అంటే మేము చేయాలనుకుంటున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, EDPs కానీ వాటికి మాకు సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. బిందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సొసైటీ విశాఖపట్నం వారు ఈ పట్టణంలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, అలాగే లోన్ మేళా అండ్ ఎక్స్పో ఈ కార్యక్రమాలని చేపట్టేందుకు ముందుకొచ్చి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ను, అట్లనే పరిశ్రమ శాఖలో కామర్స్ డిపార్ట్మెంటు వారి సపోర్ట్ అడిగారు. ఈ 3 శాఖలు కోఆర్డినేట్ చేస్తాము అని చెప్పి ఈరోజు విశాఖపట్నంలో మనము ఈ కార్యక్రమాన్ని ఈ కూడా చిల్డ్రన్ ఎరీనాలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఇచ్చేసినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయటం. ఎందుకంటే స్టేటు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఆర్గనైజేషన్స్, చాలా స్కీమ్స్తో ఈ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ను తీసుకొచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ చేయించి, సో దట్ అందులో నుండి ఒక సైడు ఎకనామిక్ డెవలప్మెంటు, అదర్ సైడు ఎంప్లాయ్మెంట్, ఈ రెండు క్రియేట్ చేసి ఫార్వర్డ్కి తీసుకుపోవాలనేది ఈ ప్రభుత్వాల యొక్క ఆశయాలు, రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశయం ఇది. ఐఎమ్ డాక్టర్ S. Greep, State Director, Khadi and Village Industry Commission. Today on request and thing, this program is being organized by Bindu Women Entrepreneurs Development Society. I am so happy about the creating awareness and developing the all around developments for women entrepreneurs. We are association with them.
even KVIB, our CEOs are also with us. We are going to create awareness today about the PMEGP, that is KVIC is the nodal agency, as well as we have other schemes also to develop their women entrepreneurship, make a saleable articles and creating self-reliance in rural area. We have schemes we are going to explain today here, so that is for public and they can become good entrepreneurs in near future. So their help in this endeavor, this Bindu Women Entrepreneur Society also play a major role. Today this awareness camp will create some good awareness among the public and take our schemes through bank. Maximum 35 up to 35% subsidy के साथ we are giving financial benefit to them. It's a good program. We are expecting some good entrepreneurs in this area in near future. Thank you very much. అందరికీ నమస్కారం. నేను యూనియన్ బ్యాంక్ తరపున ఈ బిందు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సొసైటీ కండక్ట్ చేస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎక్స్పో అండ్ మేళాకి భాగస్వామి అయినందుకు యూనియన్ బ్యాంక్ తరపున భాగ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే దీని ద్వారా మా యొక్క బ్యాంకు ఉద్దేశం ఏదైతే ఉందో ప్రజలందరికీ అన్ని సదుపాయాలు ఇవ్వాలని, ముఖ్యంగా గవర్నమెంట్ స్కీమ్స్లో ఎవరైనా బెనిఫిట్ తీసుకోవాలనుకుంటే యూనియన్ బ్యాంక్ ద్వారా తీసుకోవచ్చు. PMMY ముద్రా స్కీమ్ కానీ, స్టాండప్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, PM స్వనిధి, అలాగే PM విశ్వకర్మ స్కీమ్, దేని ద్వారా అయినా ఓపెన్ హ్యాండ్స్ ద్వారా మేము ఇన్వైట్ చేస్తున్నాం అందరినీ. ఇక్కడ మేము ఒక స్టాల్ కూడా పెట్టున్నాం యూనియన్ బ్యాంక్ తరఫున. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ స్టాల్కి వచ్చి వాళ్ళ వివరాలు ఇచ్చుకోవచ్చు. మేము తప్పకుండా ఎలిజిబిలిటీ ప్రకారంగా ఆ లోన్ మంజూరు చేస్తాం. వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సహాయం కూడా అందిస్తాం, అప్లికేషన్ స్టేజ్ నుంచి వాళ్ళు అభివృద్ధి చెందే వరకు. స్టాండప్ ఇండియా అండ్ ముద్రా స్కీమ్, ఎటువంటి స్కీమ్ అయినా సరే గవర్నమెంట్ స్కీమ్ ద్వారా మీరు బెనిఫిట్ పొందొచ్చు. యూనియన్ బ్యాంక్ అందుకు ప్రస్తుతంగా ఉంది.